మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పూసలపాడు పంచాయతీ ఒందొట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన 346 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఖమ్మం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొన్నూరు భూపాల్ రెడ్డి పాల్గొని రైతు లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూ హక్కులను మరింత పటిష్టంగా పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ రాజముద్రతో అందజేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు తమ భూమిపై పూర్తి హక్కుకు అధికారిక గుర్తింపుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రైతులు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని, నేడు కూటమి ప్రభుత్వంలో ఆ యాక్ట్ రద్దు చేసి అత్యంత పారదర్శకంతో అన్ని రక్షణ ప్రమాణాలతో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొదలు పాండురంగారెడ్డి, సింగంశెట్టి తోట వారు మీ అందరికి ఇచ్చేస్తారు. మాత్రమే ఉన్నాయి. మీరు రైతులకి మీరు కూడా 15 జాయింట్ ఎల్పిఎంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఆ సర్వే నెంబర్లో ఉంటారో మీ సమస్యలను కూడా పరిష్కరించుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఆ యొక్క సర్వే నెంబర్లో మీకు ఉండబడినటువంటి ఎక్స్టెంట్కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవు అని తెలియజేస్తా ఉన్నాను. మొత్తం రైతాంగం యొక్క సమస్యల పట్ల పూర్తిగా దృష్టి పెట్టింది. ఈరోజు ప్రభుత్వం నిర్వహించేటువంటి ఏదైతే సోమవారం పూట నిర్వహించేటువంటి గ్రీవెన్స్ ఉందో ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలు రెవెన్యూ మీద రావడం జరుగుతూ ఉంది. దానికోసం ప్రభుత్వం గమనించి రెవెన్యూ సమస్యల మీదనే ప్రత్యేకంగా 2024 డిసెంబర్ నాడు రెవెన్యూ సమస్యల మీదనే ఈ యొక్క గ్రీవెన్సెస్ నిర్వహించి ప్రతి గ్రామ పంచాయతీలు నిర్వహించి సాధ్యమైనంత మేరకు రెవెన్యూ యొక్క సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఆస్తికి సంబంధించినటువంటిది ఏ తకరారు ఉన్నా కూడా మనుషులు పట్టుదలకు పోతారు. ఆ పట్టుదల ద్వారా ఆ గ్రామాలలో కానీ ఆ వ్యక్తుల కుటుంబాలలో కానీ శాంతి భద్రతలు తలెత్తే సమస్య ఉంది. దీని మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో సమస్యలను పరిష్కరించే దానికి రెవెన్యూ యంత్రాంగం అనేటువంటిది పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఈరోజు ఏదైతే ఈ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. కాకుండా 22A ఉన్నటువంటి భూములను కూడా ఏదైతే వాటికి సంబంధించినటువంటి యొక్క భూములకు సంబంధించినటువంటి విషయాలను కూడా వాటిని కూడా పరిష్కరిస్తూ ఇప్పుడే మేడం కలెక్టర్ గారితో మాట్లాడాను. దాదాపు 230 అర్జీలు దాకా ఉన్నాయి. వారికి ఉన్నటువంటి సమస్యలని ఈ జిల్లాలో ఇచ్చినటువంటి సమస్యలు వాటిని కూడా వేగవంతంగా పరిష్కరిస్తూ ఈ యొక్క 22A సంబంధించినటువంటి భూములను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒకటే మీరు గమనించండి, ఈ ప్రభుత్వం రైతాంగానికి మేలు చేసే దిశగా ప్రతి ఒక్క విషయాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. మనకిప్పుడు ఈ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనేటువంటివి కొంచెం వర్షాభావ పరిస్థితులు కూడా మనకు వచ్చాయి. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం ముందస్తుగానే రైతాంగాన్ని సమాయత్తం చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి వ్యవసాయ శాఖ తీసుకోవాల్సినటువంటి ప్రతి జాగ్రత్తని తీసుకోవడంతో పాటు రైతాంగానికి సూచనలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే హార్టికల్చర్ హబ్ కింద ఈ ప్రాంతాన్ని మన మార్కాపురం జిల్లాని రాయలసీమ జిల్లాలతో పాటు పెట్టారు. దీని గుండా జరగబోతున్నటువంటి మేలులు ఏమిటనంటే, గతంలో తాటిచెర్ల మోడు దగ్గర నుంచి మనము మార్కాపురం కుంట దగ్గరకు పోతా ఉంటే నాకు కనపడుతున్నటువంటిది బత్తాయి తోటలు, చీని తోటలు కనపడేటివి. అప్పుడు 170 అడుగులు, 200, 300 అడుగుల్లో ఉన్నాయి. మనకి 1100 అడుగుల వరకు కూడా బోర్ వేసిన నీరు పడిన పరిస్థితి. ఆ లోతుల నుంచి చీని చెట్లకు నీళ్లు కడితే ఆ వేడి నీళ్లను కట్టడం గుండా వీటికి తెగులు సోకడం, చెట్లు చచ్చిపోవడం, రైతుకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి 1 ఎకరా కూడా చీని తోటలు కనపడిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎక్కువ వస్తుంది. నీటి లభ్యత లేని కారణంగా బత్తాయి తోటలన్నీ కూడా అలాంటి సందర్భాల్లో ఈరోజు ఈ సర్వే ద్వారా మీకు సంబంధించినటువంటి పట్టదారు పాస్బుక్లు ఈ చెంతకే వచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా రైతుకు భూమికి ఉన్నటువంటి అనుబంధం విడదీయరాలేదు. అవునా? మరి రైతులందరికీ తమ గట్లు ఏవో తెలుసు, పక్కన ఎవరు ఉంటారో తెలుసు, ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాలో తెలుసు. ఇంకా పాస్బుక్ ఎందుకు? పాస్బుక్ అనేది మీ యాజమాన్య హక్కుకు సంబంధించినటువంటి తిరుగులేని ఆధారం.
ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి పాస్బుక్ కూడా సామాన్యమైనటువంటి పాస్బుక్ కాదు. ఇది అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పాస్బుక్. మీరు చూస్తే కనుక ఇందులో QR కోడ్ కూడా ఉంది, అట్లాగే సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ QR కోడ్ ద్వారా మీరు ఈ ఫోన్లోనే మీ భూమికి సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాప్ కూడా దీనికి అటాచ్ చేయబడింది. మరి ఇన్ని భద్రతా ప్రమాణాలు, మరి మీరు చూస్తే ఈ పేపర్ కూడా చూస్తే మీరు ఎంతో చిరిగిపోయి ముఖ్య విషయం ఏ విధంగా ఉంటుందో సెక్యూరిటీ కోడ్, ఆ కోడ్తో కూడినటువంటి భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పాస్బుక్. మరి ఇది చాలా గొప్ప విషయం. రీసర్వే ద్వారా మరి పైలట్ ప్రోగ్రాంలో వండుట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ సర్వే చేసిన తర్వాత ఈరోజు దాదాపుగా 346 పాసు పుస్తకాలు ఈరోజు పంపిణీకి సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రీసర్వే ద్వారా పట్టదారు పాస్బుక్ల ద్వారా ఇందులో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది, ఎంత ఎండోమెంట్ ల్యాండ్ ఉంది అనేది క్లియర్గా ఇప్పుడు మనం ఫైనల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి మీరు చూసినట్టయితే మనం 346 ఉన్న ఖాతాది 364 అయితే దాదాపు 95.60% అంటే ఆల్మోస్ట్ ఒక 4%. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.